250, 300 సంవత్సరాల క్రితం నుంచి ఈ అమ్మవారు ఈ ప్రాంతంలో వెలిసి అప్పటి నుంచి ఇక్కడ ప్రజల తాలూకా భక్తికి ఆరాధనకి గురవుతూ వీళ్ళందరినీ డెవలప్ చేస్తూ ఈ ప్రాంతాన్ని ఇంత స్థాయికి తీసుకొచ్చిన అమ్మవారిగా ప్రతి ఒక్క భక్తుడి తాలూకా విశ్వాసం. మరి అలాగే హైవేలో ఉండేది అమ్మవారి గుడి చిన్నది. మా పెద్దలు ఈ ప్రాంతం తాలూకా పెద్దలందరూ కట్టి ఆ రోజుల్లో చిన్న గుడి గ్రామంలో ఉన్న ఈ ఊరిని ఇవాళ కార్పొరేషన్ లో కలిసిపోయి అప్పట్లో 100లోనూ మహా అయితే గట్టిగా అయితే ఒక 5,000, 10,000 జనం ఉండేవారు. ఈ రోజుల్లో అది మరి లక్షలకు చేరింది. ప్రతి ఒక్క భక్తుడి తాలూకా విశ్వాసానికి అనుబంధంగానే అమ్మవారి గుడి ఈ రకంగా డెవలప్ అయిందని చెప్తూ, అలాగే ఈ జాతర రోజున ఒరిస్సా నుంచి అలాగే చాలా సుదూర ప్రాంతాల నుంచి భక్తులు కోరికలు కోరుకుని వచ్చి నెక్స్ట్ ఇయర్ కి మళ్ళీ వస్తాం, మాకు ఈ కోరికలు కానీ నువ్వు నెరవేర్స్తే అన్నప్పుడు ఆవిడ కోరికలు నెరవేర్చడం, మళ్ళీ వాళ్ళ మొక్కులు తీర్చుకోవడానికి మళ్ళీ మళ్ళీ రావడం, అలాగా ప్రతి సంవత్సరం డెవలప్ అవుతూ అమ్మవారి గుడి జాతర ఈ పండగ ఈ రకమైన ఈ స్థాయికి వచ్చినాయి అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. 1992కు ముందు కమిటీ కానీ ఏమీ లేకుండా స్థానికులు చేసేవారు. 92 నుంచి రిజిస్టర్డ్ బాడీ ఏర్పడి 92 నుంచి నేనే ప్రెసిడెంట్ గా ఉన్నాను ఈ కమిటీకి. ఇప్పటికి ఇది 34వ పండుగ చేస్తున్నాం. దర్శనాలకి అయితే 25,000-30,000 ఉంటారు, కానీ సాయంత్రం జాతరకైతే 1,50,000 నుంచి 2 లక్షల జనం ఉంటారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆల్మోస్ట్ ఆల్ మన స్టేట్ లో అన్ని జిల్లాల నుంచి అలాగే ఒరిస్సా నుంచి సుదూర ప్రాంతాలన్నిటి నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు వస్తాయి. చాటిన మరుసటి రోజు నుంచి కుంకుమ పూజలు అవుతాయి. ఈ లోపల అసలు పండగ రోజున ముందు వచ్చే ఆదివారం నాడు చాటింపు మన ముర్రాటు తీసుకుని వచ్చి కలసాలతోటి 10,000 మంది జనం అయితే వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. అలాగే మళ్ళీ సారీ అని చెప్పి ఇంకొక రోజు పెట్టి రకరకాల స్వీట్లతోటి అమ్మవారిని ఆదివారం అలంకరణ. మా గ్రామ దేవత పైడిమాంబ తల్లి జాతర మహోత్సవంలో నేను కూడా ఒక సేవకురాలని. నాకు ఈ అవకాశం మీసాల రామలక్ష్మి గారు ఇవ్వడం వల్ల మేము ఈ సేవ చేస్తున్నాం. మేము మహిళలందరం కూడా పొద్దుటి నుండి సాయంత్రం వరకు ఇక్కడ అనేక రకాలైన కుంకుమ పూజలు, తర్వాత 3 రకాలతో వస్తారు, సారి తీసుకొస్తారు. రేపు అన్నదానం కూడా బాగా భారీగా జరుగుతుందండి. 24 మళ్ళీ మారువారం కూడా అన్ని కూడా వీళ్ళే నెరవేర్చిస్తూ ఉంటారండి కమిటీ సభ్యులు. అమ్మవారు అయితే మట్టుకండి సత్యం అండి చాలాను. ఆవిడకి ఎక్కువ కుంకుమ పూజలు అంటే చాలా ఇష్టం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే గాజులతో కూడా చాలా బాగా ఆవిడకి గాజులతో కూడా పూజ అలంకారం చేస్తారు. అది కూడా చాలా బాగుంటుందండి. పసుపు కుంకుమతో అభిషేకం, జల తీర అభిషేకాలు కూడా చేస్తారండి. అది కూడా ఆవిడకి చాలా ఇష్టం అండి. ముర్రాట్లు తీసుకొస్తారు, సారి తీసుకొస్తారు, స్వీట్లు అవన్నీ కూడా పెడతారండి. అవన్నీ కూడా చాలా చాలా బాగా చాలా మంది ఇక్కడెక్కడ దేశ విదేశాల నుండి 3వ తారీఖుని గ్రహణం అని చెప్పేసి దుబాయ్ నుండి కూడా మేము వచ్చామండి. ఒకరైతే అమెరికా నుండి కూడా వచ్చామని మేమే కౌంటర్ దగ్గర ఉంటాము. మాకు చెప్తే మేము ఆశ్చర్యపోయాం అన్నమాట. అమెరికా నుండి కూడా వచ్చాం మేడం, 3వ తారీఖుని పండగ అనుకొని వచ్చామని చెప్పేసి అన్నారు. తర్వాత దుబాయ్ నుండి ఒకరు వచ్చారు, అది కూడా అలాగే చెప్పారు.